మొన్నటిదాకా వానలు జర్ర అటు ఇటు అయినా గీ 2-3 దినాలకెళ్ళి వానలు బాగానే పడుతున్నాయి. ఇట్లనే దినం పడితే బాగుండు, రైతులంతా మురిచిపోవు అన్నట్లు వానల కథ ఇట్లుంటే చాలా మంది జనాలు జలపాతాలు చూడనీకే ములుగు జిల్లాకు లైన్ కడుతుర్రాట. మరి మనం కూడా అట్లట్లా పోయి చూసి చూద్దాం పారి. తెలంగాణ మినీ నాయగారగా పేరొద్దిన బొగతా జలపాతంకు జనాలు జలకాలాడనీకే లైన్లు కడుతుర్రు. 3-4 రోజుల సంధి పడుతున్న వానలకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంకెళ్లి వరద నీళ్లు దండిగా వస్తే గా వరద నీళ్లకు బొగతా జలపాతాలు కలకలలాడుతున్నది. చూడుర్రి వచ్చినోళ్ళు ఎట్లా సంబరపడుతుర్రో. గిట్ల సంబరపడుడే కాదు, గింత మంచి జాగల ఇంకిని సౌలతులు పెంచితే బాగుంటది అని పట్నంకెళ్లి వచ్చిన రమేష్ అనే అన్న కోరిండు. ఇది ఫస్ట్ ఇయర్ రావడం ఇక్కడికి బొగతా వాటర్ ఫాల్స్ కి. చాలా ఎక్సలెంట్ గ్రీనరీ కానివ్వండి, క్లైమేట్ కానివ్వండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ అంటే ఒక మన తెలంగాణకి నయాగరా వాటర్ ఫాల్స్ లాగా చాలా ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది. కాకపోతే గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ పెట్టి ఇక్కడ కొంచెం క్యాంటీన్ లాంటిది ఏర్పాటు చేయడం, ఏదైనా వ్యూ పాయింట్, హిల్ వ్యూ పాయింట్ అటువంటి ఏర్పాటు చేస్తే ఇంకా టూరిజం ని బాగా డెవలప్ చేసేది ఉంటుంది. లక్కవరం కూడా అక్కడ ఇంకొంచెం ఇక్కడ ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మనకి ఒక భోగాపురం ఎంటవారు నయాగరా వాటర్ ఫాల్స్ లాగా బొగతా వాటర్ ఫాల్స్ కూడా డెవలప్ చేయాలి. ఇంకా టూరిజం డెవలప్ చేస్తే ఇంకా నార్త్ ఇండియన్స్ కానివ్వండి, బయట వాళ్ళు రావడానికి కూడా చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కంప్లీట్ నేచర్ కి చాలా దగ్గరగా, చాలా ఎన్విరాన్మెంట్ కి చాలా దగ్గరగా బాగుంది. ఇన్నర్ కదా, దోస్తులతోని ఇంటోళ్ళతోని అందరు వస్తుర్రు. అందుకే ఇంకిని సౌలతులు పెంచితే బాగుంటది అని అనబట్టే గిట్ల బొగతా జలపాతాల కాడికి వచ్చినోళ్ళు వచ్చినట్టు సెల్ఫీలు దిక్కుంటా నీళ్ళల్లో ఆడుకుంటా మస్తు మురిసిర్రు. మరి గిట్ల సంబరానికి ఏం తక్కువలేదు గాని పానం మీద పారం ఉన్నోళ్లకు ఒక్కల కన్నా లైఫ్ సేఫ్టీ జాకెట్లు ఉన్నాయా? గింతకు ముందే చాలా మంది ములుగు జిల్లా అడవులలో ఉన్న గుండము, మాసలొద్ది నిషేధిత జలపాతాల కాడికి పోయి ప్రమాదాల పడి పానాలు పొడగొట్టుకుర్రు. 10 దినాల ముందే మాసలొద్ది నిషేధిత జలపాతానికి పోయి ప్రమాదంలో పడి సిద్దిపేట వైభవ్ కుమార్ అనే తమ్ముడు కాలం చేసిండు. గిట్ల హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకెళ్లి దోస్తులతోనొచ్చి నిషేధిత జలపాతాల కాడికి పోతుర్రు. ప్రమాదంలో పడుతున్నారు. గండ్ల చాలా మంది 18 ఏళ్ల నుండి 25 ఏండ్ల పిల్లలే ఉన్నారు. అందుకే అధికారులు కూడా ఒక గట్టిగా నజరేయాలి. టూరిస్టులు కూడా ఎవళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, లేకుంటే జలపాతాలే యమపాశాలైతాయి. అందుకే పాయలమ్మరి ఓ అన్నలు.